హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మలడా హోమ్. మార్నింగ్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఫ్యామిలీతో డీమార్ట్‌కొచ్చాం. కొన్ని ఐటెమ్స్ తీసుకుందామని వచ్చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే డీమార్ట్‌లో అయితే ఫుల్ న్యూ స్టాక్ వచ్చింది. ఇంకా స్కూల్స్ రీఓపెన్ అయ్యే టైం దగ్గర పడింది కదా! ఇంకా ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మార్నింగే రెడీ అయిపోయాం. 2 డేస్ బ్యాక్ మా పెద్దక్క తన ఇంటికి రమ్మని కాల్ చేసింది. అందుకే ఇంకా రెడీ అయిపోయాం. బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ తిని ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేశాను. మా నాన్నకి బాక్స్ కట్టాలిగా, ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసి బీరంగూడ నుంచి దిల్సుఖ్ నగర్ వరకు డైరెక్ట్ బస్సులో వెళ్తున్నాం. అక్క వాళ్ళ ఇంటికి కూడా రీచ్ అయ్యాం. ఇంకా ఈ పాపతో అయితే చాలాసేపు ఆడుకున్నాం. ఈ పాప ఏమో అక్క వాళ్ళ మనవరాలు, అంటే బిడ్డ 8 మంత్స్ బేబీ. చాలా క్యూట్గా ఉంటుంది. తన చిన్న చిన్న చేష్టలతో మమ్మల్ని అయితే బాగా ఆకట్టుకుంది. ఇంకా మధ్యాహ్నం లంచ్‌లోకి అయితే అక్క ఫ్రైడ్ రైసు, ఆలు కుర్మా, వడలు, పాపడాలు అవన్నీ కూడా కుక్ చేసిందనమాట. అంటే మేము వెళ్తున్నామని. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసి మళ్ళీ ఆ పాపతో చాలాసేపు ఆడుకొని ఇంకా అక్క మేము అందరం కలిసి మాట్లాడుకొని ఈవినింగ్ 5:30 అలా అవుతుంది. ఇంకా పాలు తాగి దిల్సుఖ్ నగర్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో బయలుదేరాం. మెట్రో దిగి నడుచుకుంటూ మా నాని కోసం వస్తున్నాను అనమాట. ఇక ఇదేమో 2 డేస్ అయిన తర్వాత మంగళవారం రోజు నైట్ అనమాట. ఇక్కడ ఊరు వెళ్ళడానికి బ్యాగ్ అయితే సర్దుకున్నాను. ఇంకా ఒక డ్రెస్ ఉంది, ఐరన్ చేసుకుందాం అనేసి ఇంకా డ్రెస్ అయితే తీసాను అనమాట. ఇగో మా లగేజ్ అయితే సింపుల్గా సర్దాను అనమాట. నాయి 2 డ్రెస్సులు, మా చిన్ని ఒక 2 డ్రెస్సులు, ఇంకా నెక్స్ట్ టిక్లీస్, క్లిప్స్, క్రీమ్స్ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ అయితే ఒక కవర్లో వేసాను అనమాట. మళ్ళీ రేపు మార్నింగ్ రెడీ అయ్యేటప్పుడు మళ్ళీ యూజ్ చేస్తాను కదా, అందుకని బయట పెట్టాను. ఇంకా రేపు స్నానం చేసి రెడీ అయిన తర్వాత ఇంక ఈ కవర్ని ఆ బ్యాగ్లోనే పెట్టేస్తాను అనమాట. ఇంకా మా చిన్ను చూడండి ఇక్కడ మొబైల్ చూస్తున్నాడు. నేనేమో ఐరన్ చేయడానికని రెడీగా ఉన్నాను అనమాట. ఇంకా ఈరోజైతే చాలా వేడిగా ఉంది. ఈరోజనే కాదు, ఒక 5 డేస్ నుండి కూడా చాలా వేడిగా ఉంటుంది. మార్నింగ్ ఎండ కూడా బాగా ఉంటుందన్నమాట. ఆ మధ్యలో ఒక 4, 5 సార్లు వర్షాలు పడినప్పుడు కొంచెం కూల్ అనిపించింది. మళ్ళీ ఇంకా వర్షాలైతే ఏం లేవు. ఇంకా రేపు మార్నింగ్ మా చిన్ను వేసుకునే డ్రెస్ అయితే తీసి పక్కన పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ రేపు హడావుడిగా అవుతుందనేసి ముందే తీసి పెట్టాను అనమాట. ఇంకా మా చిన్ను డ్రెస్ అయితే ఐరన్ చేయాల్సిన పని లేదు. ఇంకా జీన్స్ షార్టే కదా, ఇంకా అదేమో టీ షర్ట్ అనమాట. ఈరోజు మార్నింగే వాషింగ్ వేశాను. ఇంకా ఏమీ ఫోల్డ్ అవ్వలేదన్నమాట. ఇంకా అందుకే తీసి పక్కన పెట్టేశాను. ఇంకా రేపు గోల్డ్ ఎక్స్చేంజ్ చేద్దామని కదా వెళ్ళేది. ఇంకా ఆ గోల్డ్ని కూడా ముందుగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ తర్వాత హడావుల్లో మర్చిపోయి వెళ్ళామనుకో, అసలు మెయిన్ వెళ్ళేదే దాని గురించి కదా, అందుకని ముందే సర్ది పెట్టుకున్నాను హ్యాండ్ బ్యాగ్లో. దాని రెసిప్ట్ కూడా ఇంకా కవర్లోనే పెట్టుకున్నాను అనమాట. ఇంకా నా మెడిసిన్స్ అవి కూడా అది బ్యాగ్లో అయితే పెట్టేశాను. మెయిన్ ఇంకా అవి మర్చిపోతే మళ్ళీ ఇబ్బంది అయ్యిద్ది కదా, అందుకని మెయిన్ ఐటమ్స్ నాకు గుర్తొచ్చినాయి అన్నీ కూడా ముందే కవర్లో వేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అసలు ఫ్యాన్ లేకుండా అయితే ఉండలేకపోతున్నాం అనమాట. అంత వేడిగా ఉంటుంది. అసలు వామ్మో ఏమో వేడి. ఎక్కడ చూసినా వర్షాలు పడినట్టేమీ అనిపించట్లేదు. ఇంకా ఇదేమో టైం వచ్చేసి నైట్ 8:30 అయింది. డిన్నర్ కూడా చేయలేదన్నమాట. ఇంకా ఐరన్ చేసుకున్న తర్వాత డిన్నర్ చేద్దామని ఆగాను. అసలు ఈ వేడికైతే అన్నం కూడా తినాలనిపించట్లేదన్నమాట. ఇంకా స్నానం డే అండ్ నైట్ చేసినా కూడా స్నానం చేయనట్టే అనిపిస్తుంది అనమాట. బాగా జిడ్డుగా ఉంటుంది. అంటే ఎండ వేడికి ఉక్కపోతకి అసలు స్నానం చేసినా కూడా చేసినట్లే ఉండట్లేదు. ఇంకా నేనేంటంటే ఇక్కడ నాకు డౌట్ వచ్చింది. గోల్డ్ ఐటమ్స్ తీసాను కదా, ఇంకా లాక్ నుండి తీసాను అనమాట. దానికి లాక్ వేసాను లేదని డౌట్ వచ్చి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను అనమాట. అంటే మార్నింగ్ ఇంకా ఇంట్లో ఎవరు ఉండరు కదా, మా నాన్న డ్యూటీకి వెళ్తాడు, ఇంకా నేను ఊరు వెళ్తాను కదా, మళ్ళీ తను చూసుకోవడం, అందుకని ఇంకా లాక్ వేసానా లేదని ఒకసారి చెక్ చేసుకున్నాను. ఇంకా ఆ కీస్ అయితే వేరే చోట దాచిపెడతాను అనమాట. ఇంకా ఇదే ఫస్ట్ టైం అనమాట నేను మా చిన్ను ఒంటరిగా వెళ్ళడం. ఎప్పుడు ఫ్యామిలీతోనే ట్రావెల్ చేస్తాను. ఇంకా ఈసారి మా నాని రావడానికైతే వీలు పడట్లేదు. ఎందుకంటే మళ్ళీ స్కూల్ తెరిస్తే నేను కూడా వెళ్ళడానికి వీలుండదు. మళ్ళీ ఇంకా గోల్డ్ 2 ఇయర్స్ నుంచి కూడా అలానే ఉంటున్నాయి అన్నమాట. ఇంకా అందుకని వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం బాధగానే ఉంది. కొంచెం అంటే కొంచెం ఏం కాదు, చాలా బాధగానే ఉంది. ఎప్పుడు వెళ్ళినా ఫ్యామిలీతోనే వెళ్తాను, ఒంటరిగా వెళ్ళను అనమాట. నేను ఫ్యామిలీతో వెళ్ళడానికే ఎక్కువ ఇష్టపడతాను. ఇంకా ఐరన్ కూడా స్టార్ట్ చేసాను అనమాట. చాలా వేడిగా ఉంది.
అయితే ఇక్కడ ఫ్యాన్ వేసుకొని ఐరన్ చేద్దామంటే ఐరన్ చేసేటప్పుడు ఫ్యాన్ వేస్తే అంత హీట్ అవ్వదని అంటారు. అది నిజమో కాదో నాకైతే తెలియదు కానీ ఇంకా నేను కూడా సరే చూద్దాం అనేసి ఫ్యాన్ అయితే వేయలేదనమాట. కానీ ఇంకా ఫ్యాన్ వేయకుండా ఐరన్ చేస్తే అసలు ఊపిరాడలేదు. నాకైతే అంత ఉక్కపోత అనిపించి ఇంకా భరించలేక ఫ్యాన్ వేయమన్నాను. ఇంకా ఫ్యాన్ వేసి ఐరన్ చేస్తున్నాను అనమాట. ఇంకా మా చిన్ననేమో అయిందా మమ్మీ అయిందా, ఇంకా డిన్నర్ చేద్దాం, మళ్ళీ లేట్ అవుద్ది పడుకునేసరికి, మళ్ళీ ఇంకా నీకు బయట వర్క్ ఉంది కదా అని అంటున్నాడు అనమాట. ఇంకా ఫ్యాన్ ఇది అయిన తర్వాత ఇంకా డిన్నర్ చేసి ఇంకా బయట నైట్ టైమే బయట ఇంకా ముగ్గు పెట్టాను కదా, ఇంకా వర్క్ అయితే ఉంది. ఇంకా అది అయిపోయిన తర్వాత గిన్నెలు దోమే వర్క్ ఉంటుందిగా, ఆ గిన్నెలు ఒకటి లాస్ట్ అనమాట. గిన్నెలు దోమే నెట్ బాస్కెట్లో వేస్తే ఇంకా ఈరోజు వర్క్ కంప్లీట్ అయినట్లే. ఇంకా ఐరన్ అయితే అయింది. ఇంకా దాన్ని అయితే మళ్ళీ ఫోల్డ్ చేసి పెడితే మళ్ళీ మడత పడుతుంది అనేసి ఇంకా మా బెడ్రూమ్లోనే హ్యాంగర్ ఉంటే దానికైతే తగిలించాను. ఊరు వెళ్ళేటప్పుడు మాత్రం నేను ఎప్పుడైనా సరే ట్రావెల్ కానీ ఊరు వెళ్ళేటప్పుడు మాత్రం హెవీ లగేజ్ అయితే అస్సలు తీసుకెళ్ళను. చాలా సింపుల్గా లైట్ వెయిట్గా ఉండాలి లగేజ్. ఎందుకంటే హెవీ లగేజ్ పెట్టుకుంటే దాన్ని మొయ్యలేక చాలా తిప్పలు పడాల్సి ఉంటుంది. అందుకని నేను ఎక్కువ ఇష్టపడిన అనమాట. మా నాన్న కూడా అస్సలు ఇష్టపడడు. లైట్ వెయిట్ లగేజ్ ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఈజీగా క్యారీ చేసేటట్టు ఉండాలి. అందుకని లైట్ వెయిట్ డ్రెస్సెస్, ఇంకా నా జ్యువెలరీ కూడా నేను సింపుల్గానే వెళ్తాను. నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఇక్కడ ఒక స్మాల్ రిక్వెస్ట్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ మాత్రం. ఇక ఇది నెక్స్ట్ డే రోజు అంటే బుధవారం రోజు 8 కల్లా మేము రెడీ అయిపోయి ఇంకా బస్ స్టాప్కి వచ్చామన్నమాట. సిటీ బస్ స్టాప్ ఉంటుంది కదా మా ఏరియా దగ్గర, ఇంకా అక్కడికి వచ్చేసి ఈ బస్సు అయితే ఎక్కాం. మా నాన్నేమో డ్యూటీకి వెళ్ళారు. ఇంకా మమ్మల్ని బస్సు ఎక్కించేదాకా కూడా తనకి టైం లేదనమాట. ఇంకా నేనే డ్యూటీ మళ్ళీ లేట్ అవుతుంది వెళ్ళమని చెప్తే తను వెళ్ళిపోయాడు. తను వెళ్ళిన తర్వాత ఇంకా మేము బస్సు ఎక్కామన్నమాట. ఇదే ఫస్ట్ టైం నేను 0 టికెట్ వచ్చిన తర్వాత బస్ జర్నీ చేయడం. అంటే నేను ఇంతవరకు జర్నీ చేయలేదన్నమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఏంటంటే మా చిన్నునేమో మొబైల్లో ఏదో చూస్తున్నాడు. ఖమ్మానికి అయితే రీచ్ అవుతున్నాం. మధ్యలో ఇంకా లంచ్ ఏమీ చేయలేదన్నమాట. కూల్ డ్రింక్స్, స్ప్రైట్, పల్పీ ఆరెంజ్ బాటిల్స్ అవే తీసుకొని ఇంకా తాగామన్నమాట. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసరికి 3:30 అయింది. ఇంకా వెంటనే ఇంకా లంచ్ చేసామన్నమాట. బాగా ఎండ ఉంది, ఇంకా ఎండలో అసలు గావర అయిందనమాట. ఇంకా లంచ్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా 6:30కి అట్లా ఈవినింగ్ కాగానే ఇంట్లో వేడిగా ఉంటుందనేసి ఇంకా డాబా మీదకి వచ్చాను. మా చిన్నునేమో ఇంకా అసలు పాపం జర్నీ చేశాడు కదా, అస్సలు ఓపిక లేక ఇక పడుకున్నాడు. అక్క వాళ్ళ బాబును మా చిన్ను ఇద్దరు కూడా కలిసి పడుకున్నారనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే అక్కడ డాబా మీద కొన్ని చిన్న మొక్కలు పెట్టింది. ఈ రైస్ బ్యాగ్స్ అవి ఉంటాయి కదా, అవి కట్ చేసి రైస్ బ్యాగుల్లో, నెక్స్ట్ ఇంకా ప్లాస్టిక్ టిన్స్ ఉంటాయి కదా కొంచెం ఖరాబ్ అయినవి, వాటిలో కొన్ని కూరగాయల మొక్కలు, పూల మొక్కలు పెట్టిందనమాట. అదే మీకు చూపిస్తున్నాను. కొంచెం ఎండాకాలం కదా, వాడినట్లు అయిపోయినాయి అనమాట మొక్కలన్నీ కూడా. మనం ఎంత వాటర్ పెట్టినా కూడా డాబా మీద పెట్టేసరికి కొంచెం వడబడిపోయినట్లు ఉంటుంది కదా. ఇంకా ఇదేమో చింత చెట్టు, కొంచెం చింత చిగురు అయితే ఉంది. పైన అయితే కొంచెం ప్రశాంతంగా ఉంది. సరే వేడి ఉన్నా కూడా కొంచెం గాలి అయితే వస్తుందన్నమాట. ఇంకా ఇంట్లోనే ఏంటంటే బాక్స్లో వేసి మూత పెట్టినట్టు ఉంటుందన్నమాట, అంత వేడిగా ఉంటుంది. ఇంకా ఒక్కపోతం తట్టుకోలేకనే ఇంకా డాబా మీదకి వచ్చాను. ఇంకా అక్కడైతే కొద్దిసేపు వాకింగ్ చేశాను అనమాట. ఇంకా ఇది అదే రోజు ఈవినింగ్ అయితే గోల్డ్ షాప్కి వచ్చాం. మెయిన్ నేను ఊరు వెళ్ళిన పని అయితే గోల్డ్ షాపే కదా. ఇంకా గోల్డ్ షాప్కి వచ్చి అక్కడ ఎక్స్చేంజ్ అయితే చేస్తున్నాను. ఇంకా నేను ఎప్పుడు గోల్డ్ కొన్నా ఏమైనా రిటర్న్ ఇచ్చినా కూడా ఇంకా అది మా రిలేషన్ వాళ్ళదే కాబట్టి ఎక్కువ అక్కడికే వెళ్తాను, ఇంకెక్కడికి వెళ్ళాం అనమాట. మా అమ్మ వాళ్ళు కానీ మేము కానీ ఆ షాప్కే వెళ్తాము. నెక్స్ట్ డే ఇంకా ఇది ఫ్రైడే మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 4:30కే అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకా సిటీ బస్ స్టాప్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చేసాం అనమాట. అక్క మాతో పాటు వస్తా ఉంది కానీ మళ్ళీ ఇంకా తను ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాలి కదా. అంటే బావను అక్క కొడుకు ఇద్దరు పడుకున్నారు. మళ్ళీ ఇంకా తను ఒకతే ఏం వెళ్తుందిలే, వద్దులే నేనే వెళ్తానులే, ఇంకా తెలిసిందే కదా
కొత్త ఏం కాదుగా వెళ్తానని ఇంకా వెనక్కి పంపించేసాను అనమాట. రోడ్డు మీద ఎవ్వరు కూడా లేరు. ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది. 4కి లేచి చకచకా రెడీ అయ్యి వచ్చేసామన్నమాట నేను చిన్ను. ఇంకా బస్సు కూడా స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసామన్నమాట. ఇంకా అక్క పాలు కాబెడతా అన్నది కానీ ఏమీ వద్దు, మళ్ళీ ఇంకా లేట్ అవుద్ది, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళేసరికి ఎక్కువ టైం అవుతుందంటే ఎండ కదా తట్టుకోలేకపోతున్నా, అందుకే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతామని చెప్పామన్నమాట. బస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము సూర్యాపేట అట్లా వచ్చిన తర్వాత టిఫిన్ చేద్దాం అనుకున్నాం కానీ మా చిన్నునేమో అసలు ఏమొద్దు, అసలు బస్సు కూడా దిగద్దాం అంటున్నాడు అనమాట. చెప్పాను కానీ నాకేమో ఇంకా బ్రష్ చేసిన తర్వాత ఏమి తినకపోయినా తాగపోయినా కూడా కడుపులో తిప్పుతూ ఉంటుంది. ప్లస్ ఏంటంటే బ్రష్ చేసిన తర్వాత ఎక్కువ ఆకలి అవుతుంటుంది కదా. ఇంకా మేమేం చేసామంటే డైరెక్ట్ ఎంజీబీఎస్కే టికెట్ కొట్టించాను మా చిన్నకి. ఇంకా నాకు 0 టికెటే కదా. అయితే అక్కడ దిగకుండా పెద్దక్క వాళ్ళ ఇంటికి వద్దామనేసి దిల్సుఖ్ నగర్లో దిగామన్నమాట. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఉత్త చేత్తే వెళ్తే బాగోదు కదా, చిన్న పాప ఉంది కదా, మనవరాలు ఉంది కదా, ఇంకా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తీసుకొని వెళ్తే బాగుండు అనిపించింది. అందుకే అక్కడ మిక్స్డ్ జ్యూస్ అయితే ఆర్డర్ చేశాను. ఇంకా తను ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. జ్యూస్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను. మా చిన్నునేమో ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాడు అనమాట అక్కడ కూర్చొని. ఇంకా నేనేంటంటే ఇక్కడ మిక్స్డ్ జ్యూస్ తీసుకున్న తర్వాత టిఫిన్ చేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పాపను కూడా కలిశానమాట. పాప కూడా బాగా కనెక్ట్ అయిపోయింది మాకైతే. ఎంత బాగా వస్తుందో చూడగానే చేతులిస్తుంది ఎత్తుకోమని. వచ్చేటప్పుడు కూడా అంటే చేతులిచ్చింది అనమాట. నేను బాయ్ చెప్పి ఇంకా మళ్ళీ మా ఇంటికి రావాలి కదా బీరం కూడా, వెళ్తున్నానని చెప్పి బాయ్ చెప్పేసరికి ఇంకా అసలు నా వైపు చూడలేదు. ఇంకా కొంచెం అలిగినట్టు అనిపించింది అనమాట. మళ్ళీ పాప చేయి తీసుకొని మళ్ళీ చిన్న కిస్ పెడితే అది మళ్ళీ మంచి స్మైల్ ఇచ్చింది. భలే హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలి. ఒక అంటే పార్సలా లేదా తాగుతారని అడిగాడు అనమాట జ్యూస్ పాయింట్ అతను. ఇంకా మేమేమో పార్సల్ అని చెప్పాము. తనైతే పార్సల్ చేస్తున్నాడు అనమాట. ఎండ అయితే బాగానే ఉంది. అప్పుడు 9:30 10 అవుతుంది టైం మార్నింగ్. ఇంకా ఒకసారి చూసి వెళ్తే మళ్ళీ ఎప్పుడో కదా వెళ్ళేది అనేసి ఇంకొంచెం చూడాలనిపించింది అనమాట. అంటే నాకు మనవరాలు అయింది కదా, చిన్న అమ్మమ్మని అనమాట. ఇంకా దానికోసమే చూస్తూ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ప్యాక్ కూడా చేయించుకొని వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్క వాళ్ళ మనవరాలను చూసేసి ఇంకా మెట్రోకి కూడా వచ్చామన్నమాట. దిల్సుఖ్ నగర్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో వచ్చాము ఇంటికి. ఇంకా అక్కడి నుంచి మా నాన్నకి ఫోన్ చేస్తే మియాపూర్ వచ్చాడనమాట. మియాపూర్ మెట్రో స్టేషన్ ఇంకా దిగి బయటకు వచ్చిన తర్వాత ఇంకా అక్కడ మా నాని స్కూటీ మీద ఎక్కేసి ఇంకా బీరంగూడ మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇల్లు చూస్తే కొంచెం ఆగమాగంగా ఉందన్నమాట. వచ్చేటప్పుడు ఏంటంటే సన్ స్ట్రోక్ లాగా అనిపించింది. ముందు నాకు ఐస్ క్రీమ్ తినాలి అంటే ఇంకా మా నాన్న బాక్సే తీసుకున్నాడు అనమాట. ఆరెంజ్ ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకున్నాడు. నేనేమో ఇంకా ప్యాక్ ఓపెన్ చేసి ఇంకా అక్కడ పెట్టేశాను అనమాట. కౌంటర్ టాప్ దగ్గర పెట్టేశాను. వాటిలో ఉన్న ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. డీప్ ఫ్రిడ్జ్ బటన్ నొక్కలేదేమో ఐస్ అంతా ఫామ్ అయిపోయింది. ఇంకా మా నాన్న పల్పీ ఆరెంజ్ బాటిల్స్ తాగి కౌంటర్ టాప్ పక్కనే పెట్టాడనమాట. కనిపిస్తున్నాయి కదా కుండ పక్కనే. ఇంకా ఇల్లు కూడా కొంచెం ఘోరంగానే ఉంది. ఇంట్లో లేడీస్ లేకపోతే ఇంకా ఇల్లు అయితే చెప్పలేమన్నమాట. మా నాని మార్నింగ్ పాలు తీసుకున్నాడు, నేను చెప్పలేదు. పాలు తీసుకుని మరి కాగబెట్టాడేమో, చీమలు కూడా పట్టినాయి. వాటిని ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయేటట్టుంది. ఇంకా అట్లనే ఉండిపోయాయి అనమాట. నెక్స్ట్ ఇంకా షింక్లో చూసారు కదా ఒక 2-3 ప్లేట్లు ఉన్నాయన్నమాట. ఇల్లు అయితే చాలా ఘోరంగా ఉంది. ఇంకా 2 రోజులు అయింది కదా ఓడక. ఇంకా తను ఏంటంటే టైం ప్రకారం డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఇంకా మార్నింగ్ 8 కల్లా వెళ్ళిపోతాడు కదా. ఇంకా తను వచ్చేసరికి 7:30 8 అవుతుంది నైటు. ఇంకా తనకి వీలు పడదు కదా. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా? మీరు లేడీస్ ఊరు వెళ్ళినప్పుడు మీ ఇల్లు కూడా ఇలానే ఉంటుందా? ఇలా ఉన్నట్లయితే ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ నాకైతే సన్ స్ట్రోక్ బాగా అసలు చాలా నీరసం అనిపించింది. ఇంకా ఐస్ క్రీమ్స్ తీసుకురాగానే 4 ఐస్ క్రీమ్లు అయితే తిన్నాను. ఆరెంజ్ ఐస్ క్రీమ్ 4 తిన్నాను. ఏది ఏమైనా కానీ ముందైతే తినాలనిపించింది, తిన్నాను. నెక్స్ట్ పల్పీ ఆరెంజ్ లీటర్ బాటిల్ మేము అంటే ఎప్పుడు స్ప్రైట్ బాటిల్ అని పల్పీ ఆరెంజ్ బాటిల్ ఫ్రిడ్జ్లో ఉంటుంది. స్ప్రైట్ బాటిల్ అయితే మేము వెళ్ళేప్పటికే అయిపోయింది. ఇంకా పల్పీ ఆరెంజ్ బాటిల్ ఉందన్నమాట. పల్పీ ఆరెంజ్ బాటిల్ మా నాన్నకి ఒక గ్లాస్ పోసాను, మా చిన్నుకు పోసాను, నేను పోసాను. మేము కూడా పోసుకొని తాగాను. మీ ఇద్దరం తాగాను, నేను మా నాని. మా చిన్నుకు పోసి తాగలేదనమాట. ఆ జ్యూస్ ఇప్పుడు నేను తాగుతున్నాను.
అసలు ఎంత కూల్ డ్రింక్స్ తాగినా ఎన్ని ఐస్ క్రీమ్స్ తిన్నా కూడా దాహం అనేది తీరట్లేదన్నమాట. ఏది ఏమైనా తర్వాత ఏదైనా జరగని నేనైతే 4 ఐస్ క్రీమ్స్ తిన్నాను. 1 లీటర్ బాటిల్ పల్పీ ఆరెంజ్ జ్యూస్ అయితే తాగాననమాట. అంత దాహంగా ఉంది. అలా అయిపోయింది. ఇంకా మా నన్ను చూడండి, వీడియో తీస్తుందని చెప్పేసి బెడ్ మీదకి వచ్చేసాడనమాట. నేనైతే టిఫిన్ చేశాను. ఇంకా మా చిన్ని అయితే టిఫిన్ కూడా చేయలేదు. కూల్ డ్రింకే తాగి ఉన్నాడనమాట. ఇంకా సరే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. అంతవరకు బాయ్.